ఈరోజు వైద్యర్షి డాక్టర్ శాసనకోట ఆవులప్ప గారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యంగా వారి కూతురు మాధవి గారు ఆమె స్వశక్తి స్మార్ట్ అనేటువంటి మహిళా సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తున్న సందర్భంగా ఆ సంస్థ 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అలాగే మన యొక్క డాక్టర్ శాసనకోట ఆవులప్ప గారి పుస్తకావిష్కరణ సందర్భంగా పాల్గొంటున్నటువంటి పెద్దలు ప్రధానమైనటువంటి మన యొక్క మహావిష్ణు డేగ ప్రభుజీ హరే కృష్ణ యొక్క ఉపాధ్యక్షుడు జీవితానంతా కూడా సమాజం కోసం అర్పించినటువంటి మహానుభావుడు. అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్ హిమాచల్ ప్రదేశ్ మాకిరి నారాయణరావు గారు, అలాగే పెద్దలు పెమసాని శంకర్ నారాయణ గారు, జస్టిస్ ఫార్మర్ జస్టిస్ పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు, మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి గోపాలకృష్ణ గారు, డాక్టర్ శ్రీమన్నారాయణమూర్తి గారు, అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, శ్రీనివాస్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా అనేక మంది, డాక్టర్ ఎస్ ఆవులప్ప గారు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్న మీ అందరికీ ఆవులప్ప గారి పుస్తకావిష్కరణ సందర్భంగా ఆవులప్ప గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆవులప్ప గారికి దాదాపుగా ఇప్పుడు 87 సంవత్సరాలు, 87 సంవత్సరాలు యువకుడుగా కనపడుతున్నారు. 87 సంవత్సరాలు యువకుడు. చాలా డాక్టర్గా డిఎంఎన్హెచ్ఓగా పనిచేసి అనంతపూర్లో జన్మించిన ఆదిలాబాద్ జిల్లాలో రిటైర్ అయ్యి అనేకమైనటువంటి గ్రామ సీమలో వైద్య సేవలు అందించి వారు ఇంత ఆరోగ్యవంతంగా ఉండడమే వారి యొక్క ఉన్నటువంటి మనశ్శాంతి కారణమని నేను ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. ఆయన చాలా చక్కగా నవ్వుతూ ఆనందంగా కనపడుతున్నారు. ఎక్కడ కూడా తొణుకు బెనుకు లేకుండా మనిషి ఆ విధంగా జీవించడమే చాలా ముఖ్యం. సేవ చేసిన రోజులు బాగా సేవ చేస్తాం, కానీ పదవి అనేది శాశ్వతం కాదు. పదవి వస్తుంటుంది, పదవి పోతుంటుంది. కానీ పదవి విరమణ తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విశేషం. అందుకనే అలాంటి వాళ్ళు సమాజానికి ఆదర్శనీయం. మనం జీవితంలో చాలా డబ్బులు సంపాదించవచ్చు, కానీ సమాజంలో సేవ చేసి పేరు తీసుకొచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ రకంగా వైద్య రంగంలో సేవలు అందించి, అలాగే సోదరిమణి ఆమె కూడా ఈ యొక్క సంస్థను స్వశక్తి స్మార్ట్ నేడు సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే మహిళలను గౌరవించాల్సిన అవసరం, మహిళల యొక్క సాధికారత కోసం, మహిళలకు ఉపాధి కోసం, మహిళలకు నైపుణ్యాలు ఇచ్చి
వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాలని కృషి చేస్తున్నటువంటి మాధవి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం తప్పకుండా రోజు మనం పత్రికలు చూస్తుంటే టీవీలు చూస్తుంటే దీనిని సభ్య సమాజం ఎప్పుడు కూడా గౌరవించదు. ఏ దేశంలో అయితే మహిళలను గౌరవిస్తారో ఆ దేశమే అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. కాబట్టి మహిళలను గౌరవించాలా నేను మనసారా కోరుతూ ఆవులప్ప గారికి భగవంతుడు 100 సంవత్సరాలు పూర్తిగా ఆరోగ్యంగా జీవించేటువంటి ఆశీర్వచనాలు భగవంతుడు ఇవ్వాలని నేను భగవంతునితో ప్రార్థిస్తాను. అలాగే సోదరిమణి మాధవ్ గారు కూడా ప్రజల కోసం పనిచేయడం మంచి ఆదర్శనీయమైంది. కాబట్టి నేను ఆమెను కూడా అభినందిస్తూ ఈ సభకు ఇంతమంది పెద్దలు రావడమే ఆవులప్ప గారికి మాధవ్ గారికి ఉన్నటువంటి ఒక గౌరవమని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. పైన కూర్చున్న వాళ్ళు కొందరైతే కింద కూర్చున్నటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. కింద కూర్చున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆవులప్ప గారి యొక్క సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే వారు అందించినారో అలాంటి వైద్య అధికారులందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పాల్గొనింపజేసినందుకు సోదరి మాధవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. చాలా చాలా ధన్యవాదాలు సార్.